కరెంట్ బిల్ ఎంత అవుతుంది నెల నెల? 300 దాటిపోతుందండి. ఇన్నాళ్ళు 60, 70 వచ్చేది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ అసలే పెరిగిపోయింది. నిజమేనా? నిజంగానే. డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, నెలకు 3000 వేస్తానన్నాడు. జాబులు లేని వాళ్ళకి ఏవి కూడా వేయలేదు. మళ్ళీ గ్యాస్ బండ్లు 3 బండ్లు ఇస్తామన్నాడు, అవి కూడా ఒక్క బండకు బండలేదు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అంతా దరిద్రమే వచ్చింది. మీకు ఎలక్షన్ ముందు ఇన్ని డబ్బులు ఇస్తామని ఒక కాగితం ఇచ్చారా? మీకు ఇంటికి ఇన్ని వస్తాయి ఇచ్చారు. అందులో అన్నది ఒక్కటి నిజం కాదు. లేదు. కాగితాలు ఇచ్చిన నాయకులు ఎవరైనా వస్తున్నారు మీ ఇంటికి? లేదు, ఇప్పుడు రాలేదు. అప్పుడు వచ్చేవారు. అప్పుడు వచ్చేవారు. ఓటేంచి దాకా వచ్చేవారు. ఇంకా మళ్ళీ మాకు వెళ్ళి చూడలేదు. ఎవరు రావట్లేదు? కూటమి వాళ్ళు రాలేదు. జగన్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీకేం వచ్చినాయి పథకాలు, మీ సమస్య ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారా? అడిగారు. ఇప్పుడు ఎందుకంటే అట్లా గెలిచిన ఒకదానికి 2 మెట్టింపులోనే ఇచ్చినాడు కానీ ఇవ్వకుంటే ఏది లేదు. ఇతను అన్నది ఒక్కటి చెల్లించుకోలేదు. ఇప్పుడు కూటమి వాళ్ళు ఎందుకంటే రావట్లేదు? గెలిచినా కూడా అధికారంలో ఉన్నా కూడా వాళ్ళందరూ దొంగలాయే. ఇది గెలిపించింది మోసం కింద గెలిచినాడు. మోసం కిందే కానీ అంతకంటే ఏం కాదు. మోసమే ఇదంతా. జగన్ పని అయిపోయిందా? జగన్ పని లేదండి. లేదు, జగన్ పని అవలేదు. ఉన్నది అంతా ఉన్నది. ఏమన్నారు మీ ఊర్లో, మీ ఇళ్ళ దగ్గర ఏమన్నారు జగన్ గురించి? చంద్రబాబు నాయుడు బాగా చేస్తా అంటున్నారా? జగన్ బాగా చేశారంటున్నారా? జగన్ ఉన్నంతకాలం కరువు లేకుండా ఉన్నదని ప్రతి ఒక్కరు అదే చెప్పినారు. కరువు అన్నది లేదు మనకి. ప్రతి ఇంటికి 2 నచ్చల పైనే వచ్చినాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడు అంతా కరువులో పడిపోనామని చెప్తాను. పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీకు ఎలక్షన్ ముందు? ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనికి నాది హామీ అన్నారు కదా. ఇప్పుడు ఎందుకని మాట్లాడతారు? అతను కూడా మారిపోండు. అతనే మారిపోయి అతనిలో కలిసిపోండు. జనాలు ఇంత ఎగబడి వస్తున్నారు, పోలీసులు ఏమో రావద్దు అంటున్నారు. అయినా కూడా జనాలు ఎందుకని వస్తున్నారు? అభిమానం సార్. జగన్ అంటే ప్రాణం సార్. జగన్ చేసిన పథకాలేటి, జగన్ చేసి అన్నీ కూడా మాత్రం ప్రజలు పొంది జగన్ మాత్రం ఇదిగా చేశాడు కాబట్టి ఆయన అంటే ప్రాణం, ఆయన అంటే అభిమానం సార్. కూటమి చేయట్లేదా? కూటమి అంటే అభిమానం లేదండి. కూటమి ఏం కూటమి సార్? ఏం చేస్తుంది సార్? ఏం పనులు చేస్తుంది సార్? ఎవరిని ఏ రకంగా చూస్తాం సార్? ఎవరిని ఏ రకంగా ఇది అవుతుంది సార్? మహానుభావుడు బాబున్నంతకాలం మాకు తినడానికి కూడు కానీ ఏది కానీ లోటు లేకుండా బతికాం సార్. ఈ రోజు మాత్రం మా తిప్పలు మేము పడుతున్నాం సార్. మేము ఆటోలు ఎక్కినా, ఆటోలు చేసుకున్నా సరే మట్టం మా దినం దేరలేదు సార్. అసలు మహానుభావుడు ఎన్ని ఇదవ్వాలో అన్ని ఇదయ్యి మాత్రం మమ్మల్ని కాపాడాడు సార్. మళ్ళీ అలాంటి దేవుడు పుడతాడు ఏడు సార్. మొన్న కూటమితో వచ్చారు, వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ కూడా 2 టర్మ్లు మేమే ఉంటాం అంటున్నారు. అది VVM లెక్క సార్. చూస్తున్నాం కదండి కళ్ళతోటి ఎలా మారిపోయో ఎలా చేసినాయో. ఒక్కడ కూడా మాత్రం ఇదవలేదు సార్. మొత్తం అందరూ చేశారు సార్. మొత్తం అందరూ చేశారు సార్. ఏం మాయ చేశారో తెలియదు సార్. ఏం మాయ చేశారో తెలియదు సార్.